వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. స్టేషన్ గన్పూర్లో గత 2 రోజులుగా నడుస్తున్నటువంటి పాదయాత్రను అడ్డుకోవాలన్నటువంటి ఉద్దేశంతో తనను అక్రమ అరెస్ట్ చేశారని చెప్పి తాటికొండ రాజయ్యను కూడా ఇక్కడే హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి ఆయనకు సంఘీభావంగా కూడా వరంగల్ మాజీ పశ్చిమ ఎమ్మెల్యే అలాగే వరంగల్ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే నన్నపల్లి నరేంద్ర గారు అలాగే దాసే వినయ్ భాస్కర్ గారు సంఘీభావం తెలపడానికి వచ్చారు. ఒకసారి ఏం జరుగుతుంది వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ అరెస్ట్ని ఎట్లా చూస్తున్నారు మనం తెలుసుకుందాం. నమస్తే సార్, ఇప్పటి వరకు ఇక్కడ అక్రమ అరెస్టుగా నిరసిస్తున్నారు. ఈ అరెస్టులను ఎట్లా చూస్తున్నారు మీరు? దీని వెనుక ఆంతర్యం ఏందనుకుంటున్నారు? ప్రజాస్వామ్యాన్ని గత 18 నెలల నుంచి కాంగ్రెస్ పాలన, రేవంత్ పాలన మరి తీవ్రంగా కూని చేస్తున్నది. ప్రజాపాలన అన్నారు కానీ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారు. ఈరోజు ప్రజల కష్టాలను పట్టించుకునే నాదుడు లేదు. ప్రజా కష్టాలు వినేటువంటి కార్యాలయాలు ఏవైనా ఉన్నాయి రాష్ట్రంలో అంటే అది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు. ప్రజల పక్షాన ఎవరైనా పోరాడుతున్నారు అంటే అది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరి ఈరోజు ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఈరోజు మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి నాయకులు మరి అధికార దహంతో వాళ్ళు చేసిన అవినీతిని మరి అడ్డుకునే దానికి అవినీతి చేసినటువంటి అక్రమ అర్జనను దాచుకుంటున్నటువంటి నాయకులు ఈరోజు ప్రముఖులలో ఉన్నది అది కడియం శ్రీహరి. ఈరోజు నాయనా నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోయినావని చెప్పి మేము అడుగుడు కాదు, వాళ్ళ పార్టీ నాయకులు అడిగారు, మీలాంటి ప్రెస్ వాళ్ళు కూడా అడిగితే దానికి సమాధానం చేయని నిస్స్థాయి స్థితిలో ఇటువంటి కుహానా మేధావి ఉన్నాడు. ఈరోజు మీరు చెప్పాలి ఏ పార్టీలు ఉన్నావు. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉన్నా అని చెప్పాలి. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేసిన అభివృద్ధి పైన నీకు నమ్మకం ఉన్నా, నీ పైన నమ్మకం ఉన్నా, నీ నిజాయితీ పైన నమ్మకం ఉన్నా, నీ పార్టీ పైన నమ్మకం ఉన్నా నువ్వు రాజీనామా చేసి నువ్వు ప్రజల ముందుకు రావాలి. ఈరోజు నీ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు కలవవు, వాళ్ళ సమస్యలు వినవు. ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం చిన్న కార్యక్రమం కూడా వందలాది మంది పోలీసులతో పోతావు, అక్కడ తూతూ మాత్రం కార్యక్రమం ముగిస్తావు, ఏదో ప్రారంభిస్తూ ఉంటావు, దొంగ లెక్కలు చెప్తారు, ఇన్ని నిధులు అన్ని నిధులు అంటారు, కాగితాల మీదలో ఉంటాయి తప్ప మరి కాకి లెక్కలు చెప్పుకుంటా. ఈరోజు కడియం శ్రీహరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండు. ప్రజల పక్షాన రాజన పోరాటం చేస్తున్నారు, ప్రజల పక్షాన ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ప్రజల్లో మంచి స్పందన వచ్చింది, ప్రజల్లో మరి గులాబీ జెండాకు ఆదరణ ఉన్నది. మరొక్కసారి కేసీఆర్ వైపు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దీన్ని తట్టుకోలేక ప్రజల ముందుకు రాలేక మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక సెక్షన్ కూడా నిన్ను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీన్ని తట్టుకోలేక మరి గతంలో లాగా ఈయన ఎప్పుడు కూడా అధికారం ఉంటే పోలీసులను ఉపయోగిస్తాడు. గతంలో కూడా ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి నాయకులను బూటక ఎన్కౌంటర్లతోని మరి అరెస్ట్ చేసి ఎన్కౌంటర్లు చేయించినటువంటి ఘన చరిత్ర మరి కడియం శ్రీహరికి దక్కింది. ఈరోజు పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నీకు మరి రాజకీయ భిక్ష పెట్టి ఈరోజు నువ్వు మూలకు కూర్చుంటే మరి గులాబీ జెండా నీకు ఆదరణ ఇచ్చి ఎంపీ చేసి డిప్యూటీ సీఎం చేసి ఎమ్మెల్సీ చేస్తే ఈరోజు నీ బిడ్డ కోసం, నీ బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసము నీ బిడ్డను ఎంపీ చేయాలని చెప్పి ఈ పార్టీ ఆ పార్టీ అని చేసి గలగురు గంపజేసి ఈరోజు నీ రాజకీయ స్వార్థం కోసము నువ్వు పార్టీ మారినావు. అరే మారినావు పోయి నువ్వు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రా. ఆ దమ్ము లేదు, ధైర్యం లేదు. ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి గులాబీ శ్రేణులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తే మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు కాదా? ఏదేమైనప్పుడు కూడా సరైన సమయంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ వైపు ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా కడియం శ్రీహరికి రాజకీయ సమాధి చేసేదానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంత జరుగుతున్నా కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా అన్ని నియోజకవర్గాల కంటే తమ నియోజకవర్గంలోనే ఎక్కువ నిధులు వచ్చాయని చెప్పి ముఖ్యమంత్రిని కూడా తీసుకొచ్చి మీటింగ్ పెట్టినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఇప్పటికీ కడియం శ్రీహరికి బలం లేదు, ఇప్పటికీ బీఆర్ఎస్ దాంతో ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? మీకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు తను రాజీనామా కూడా చేయకుండా అట్లానే కంటిన్యూ కొనసాగుతున్నాడు. దీనికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది? మాకు ఎన్నికలు ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజల పక్షాన ఉంటాం. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగడతాం. ఈరోజు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి రాజన్న పాదయాత్ర చేసిండు. రైతులకు నీళ్ళు వస్తలేవు, యూరియా అందుతలేదు, విద్యార్థులకు రియంబర్స్మెంట్ వస్తలేదు, మరి మహిళలకు పెన్షన్లు వస్తలేవు, వృద్ధులకు పెన్షన్లు వస్తలేవు, ఈ సమస్య వికలాంగులకు పెన్షన్లు వస్తలేవు, మీరు అన్నటువంటి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం మా మహిళలకు వస్తలేదు. ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే చిత్తశుద్ధితోని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేస్తే ఈరోజు పాదయాత్రకు అడుగున అడ్డంకాలు సృష్టిస్తున్నాం.
పోలీసులతో వేధిస్తున్నావు, గుండాలతోని దాడులు చేయిస్తున్నావు. నైనా కడియం శ్రీహరి, నీకు ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంటే, నువ్వు నీతి నిజాయితీ నిబంధన గల వ్యక్తివి అయితే, నువ్వు మేధావి అయితే తక్షణమే రాజీనామా చేసి గన్పూర్ ప్రజల ముందు రా. అప్పుడు నీ చిత్తశుద్ధి ఏందో తెలుస్తుంది. అరే ఈ ప్రెస్కు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితులు. ప్రెస్ మిత్రులు అడిగిన నాయన శ్రీహరి గారు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అంటే ఏ పార్టీలో ఉన్నానో గా పార్టీలా, అట్లా సమాధానం చెప్తారా? నువ్వు మేధావి కదా, నువ్వు మేధావి కాదు, సూడో మేధావి, నువ్వు ప్రజలను ముంచే మేధావి, బూటకపు ఎన్కౌంటర్లను చేయించే మేధావి, కులాల మధ్యలో చిచ్చు పెట్టే మేధావి. నువ్వు ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేదు, కేవలం నీ కుటుంబానికే న్యాయం చేసుకున్నావు. నీ కుటుంబానికి కాపాడేదానికి పార్టీలు ఫిరాయిస్తాయి. ఓకే, నన్నపల్లి నరేందర్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పటివరకు జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అన్ని రకాలుగా కూడా అన్ని రకాల వర్గాల్లో విద్యార్థుల్లో కానీ అలాగే ఇక్కడ రైతుల్లో కానీ కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు సజావుగా సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఇక్కడ తెలంగాణ కోసమే తెలంగాణ పార్టీ ఆవిర్భవించిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు మీరు గమనిస్తున్నటువంటి సమస్యలు ఏంటి? దానికి పరిష్కార మార్గంగా మీరేం ఆలోచించబోతున్నారు? ఈ సమస్యలన్నీ ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎట్లా మీరు మద్దతు పలకబోతున్నారు? మేము ఒక విషయం స్పష్టంగా చెప్పాల్సింది, ఫస్ట్ కడియం శ్రేయర్ యొక్క ఆలోచన ధోరణి, ఆయన యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటాయంటే 1994లో ఓడిసిఎంఎస్ చైర్మన్గా బీరం సంజీవరెడ్డిని ఎంపిక చేసేటప్పుడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు వర్గంలో ఉండి ఈయన యొక్క మంత్రి యొక్క పదవిని సుస్థిరం చేసుకున్నాడు. అదేవిధంగా 2013లో తెలంగాణ రాష్ట్రం అవతరిస్తుంది వస్తుందని క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎంపీగా అయ్యి మళ్ళీ తర్వాత రాజన్నకు వెన్నుపోటు పొడిచి అదేవిధంగా డిప్యూటీ సీఎం అయ్యిండు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కాంగ్రెస్ రేపు 10 ఏళ్ళు ఉంటుంది, నా శేష జీవితం పూర్తి అయితే నా కూతురికి నేను పదవి ఇప్పించుకోవచ్చు అని ఆయన రావడం జరిగింది. కానీ అట్టర్లీ ఫెయిల్ అయింది. కాబట్టి కడియం శ్రీహరి యొక్క గెస్ట్ పేపర్ మోడల్ పేపర్ ఫెయిల్ అయింది. ఆయన లెక్చరర్గా ఫెయిల్ అయ్యిండు, గెస్ట్ పేపర్ మోడల్ పేపర్ ఫెయిల్ అయ్యిండు, ఈవెన్ ఆయన దళితుల మధ్యలో కూడా ఫెయిల్ అయ్యిండు, ఈ జిల్లా ప్రజల మధ్యలో ఫెయిల్ అయ్యిండు, జిల్లా అభివృద్ధిలో ఫెయిల్ అయ్యిండు, 101 ఎన్కౌంటర్లు చేయించిండు. ఈ విధంగా ఇవన్నీ సాధించి కడియం శ్రీహరి నువ్వేం సాధించినావు? నీ యొక్క రాజకీయ నిష్క్రమణ ఒక రావణాసురుని 10 తలల నిష్క్రమణ లాగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు అడిగినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ఎరువులకు రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఒకవైపు విద్య వైపు ఇప్పుడు విద్యార్థులు ఈ రోజు నుంచి స్కూళ్ళు కాలేజీలన్నీ కూడా బంద్ అవుతున్నాయి నీ ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల. అదేవిధంగా ఇవాళ ఉద్యోగస్తులు టీఎన్జిఓస్ రోడ్ ఎక్కిళ్ళు, వాళ్ళకు ఏమీ రాకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మిక రంగం కుంటుపడిపోయింది. అదేవిధంగా రిటైర్మెంట్ అయినటువంటి పెన్షన్ హోల్డర్స్ వాళ్ళకి ఎఫ్డీలు ఇస్తున్నాం, రూపాయి లేకుండా రిటైర్మెంట్ తీసుకోవడం అంటే ఏ రిటైర్మెంట్ ఎంప్లాయీ అయినా కానీ తన యొక్క రిటైర్మెంట్లో తన యొక్క డబ్బులు ఇచ్చి సన్మానం చేసి పంపిస్తారు. నువ్వు కాగితాలు పెట్టి పంపిస్తున్నావు, ఇది నీకేం ధర్మం? నువ్వేం మాట్లాడినావు? ఇవాళ విద్యార్థులకు ఒక ఉద్యోగాలకు సంబంధించి కూడా నువ్వు అశోక్ నగర్కు రా, నీ రాహుల్ గాంధీని తీసుకొచ్చినావు, నువ్వు వచ్చినావు, అందరు వచ్చిళ్ళు. మరి ఇవాళ అశోక్ నగర్లో చూడండి విద్యార్థులు చదువుతలేరు, ఎందుకంటే నమ్మకాలు పోయినాయి. ఈ యొక్క కాంగ్రెస్ మీద ఈ రేవంత్ మీద నమ్మకం పోయి అశోక్ నగర్లో విద్యార్థులే లేరు. ఇవాళ నువ్వు అందరి మీద ఉక్కుపాదం మోపి నువ్వు 2500 ఇస్తా అని చెప్పిన మహిళలకు తులం బంగారం ఇస్తాను. ఈ విధంగా ఒక్క వేరియేషన్లో కాదు అన్ని వేరియేషన్లో, ఈవెన్ ఎంజిఎంలో మందులు లేవు, సూపర్ స్పెషాలిటీ అట్లే ఉన్నది. దానికి ఒక గమ్మత్ ఏంటంటే డిసెంబర్లో ఏదో కొత్తగా పర్మిషన్ ఇచ్చేలాంట ఉన్న హాస్పిటళ్ళకి షిఫ్ట్ చేస్తారంట, గంత తెలియకలోడు అన్నాడు. ఎంత ఫాగల్ గవర్నమెంట్ అంటే మేము సూపర్ స్పెషాలిటీ ఒక కార్పొరేట్ లెవెల్లో ఉండాలని చేస్తే ఉన్న హాస్పిటల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారంట. అంటే ఈ జిల్లాలో ఉన్న నాయకులకు నేను హెచ్చరిస్తానా, మీ 40 ఏళ్ళ జీవితం 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 అంటున్నారు. ఈ జిల్లాకి ఏం చేసిందో చెప్పాలి. మా ప్రభుత్వం చేసింది ఒక మెగా టెక్స్టైల్ పార్కు తీసుకొచ్చింది. ఇవాళ కాంగ్రెస్ ఆజంజాయి మిల్లు అమ్ముకున్నది. మా ప్రభుత్వం తీసుకొచ్చింది ఇంటింటికి నల్లా ఇచ్చింది. మా ప్రభుత్వం తీసుకొచ్చింది ఇక్కడ ఉన్నటువంటి తాంబాల లాంటి చెరువులన్నింటినీ ఇవాళ కాకతీయ రాజుల యొక్క వాటిని అన్నింటినీ కూడా ఇవాళ కాకతీయ దాని కింద పేరు పెట్టి నామకరణం చేసి చేయడం జరిగింది. అంటే ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే వేలాదిగా చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. కానీ ఏ పార్టీ ఉన్నా కూడా వీళ్ళే ఉండి, మళ్ళీ చెప్తున్నా, ఏ పార్టీ ఉన్నా కూడా వీళ్ళే ఉండి ఈ జిల్లాను విధ్వంసం చేసారు. కాబట్టి వీళ్ళను దరిదాపు కూడా చేయనియద్దని చెప్పి నేను ప్రజలను కోరుతున్నాను, దళిత బిడ్డలను కోరుతున్నాను. అన్ని రకాలుగా కూడా ప్రజలు చైతన్యవంతులు కావాలని కూడా కోరుకుంటూ, ఇకనైనా జరిగిన చరిత్ర జరిగింది, గత చరిత్ర అది కాదు, ఇది మరో చరిత్ర. తిరగబడ్డ తెలంగాణ, తిరగబడ్డ ప్రజలు, తిరగబడ్డ స్టేషన్ గన్పూర్. ఓకే,
ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏ ఉద్దేశంతో ఏర్పడిందో అన్ని ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ముందుకెళ్ళింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మళ్ళీ అనేక సమస్యల మీద కూడా పునరుద్ధరించేటువంటి పనిలో ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి సమస్యలు అంటే నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా కుంటుపడుతుంది. మరోసారి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక తిరగబడ్డ తెలంగాణ అనేటువంటి నినాదాన్ని కూడా ఎత్తుకుంటుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం కూడా మళ్ళీ బీఆర్ఎస్ తోటే సాధ్యం అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి ఇక్కడ రాజీనామా చేయకుండా అప్పనంగా ఆ పదవిని అనుభవిస్తున్నారని చెప్పి అంటున్నారు. ఆ పార్టీ అంటే స్టేషన్ గన్పూర్ సీటు నాది అన్నటువంటి ఒక ధీమాతోటి ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాజీనామా చేసేంత వరకు తాము కొట్లాడుతూనే ఉంటామని చెప్పి అంటున్నారు. నిన్న మొన్న మాట్లాడినటువంటి మాటలు మాత్రమే చాలా చిన్నవి, ఇంకా మేము రాజీనామా చేసే వరకు వెళ్తూనే ఉంటాము, తన అస్తిత్వాన్ని కాపాడుకుంటామని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ అక్రమ అరెస్టుల వల్ల అనేక ఇబ్బందులు కూడా కలిగించేటువంటి ప్రయత్నం కుట్రలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టేటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ప్రజల కోసమే ఏర్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసం మళ్ళీ తిరగబడ్డ తెలంగాణ అనేటువంటి ఒక నినాదంతో ముందుకు వెళ్తుందన్నటువంటి ఒక సంకేతాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.